गणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం ఈ వారం సిలబస్లో చివరి 4 శ్లోకాలు మిగిలిపోయాయి అధ్యాయం పూర్తవ్వడానికి. అది వాళ్ళు చెప్పుకుందాము. 38 శ్లోకాల వరకు నిన్న అయ్యింది. జ్ఞానంతో సరి అయినటువంటిది ఇంకొకటి లేదు పవిత్రము చేయడానికి. అటువంటి ఆ జ్ఞానాన్ని కర్మయోగ అభ్యాసము చేయగా ఆ జ్ఞానార్హత సంపాదించి కాలక్రమంలో దాన్ని పొందు, స్వయంగా నీలో నువ్వే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటావు అని చెప్పారు ఆ శ్లోకంలో. ఇవాళ 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఏ విధంగా ఆ జ్ఞానము లభిస్తుందో అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏ విధంగా ఆ జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. శ్రద్ధావాన్ శ్రద్ధ గలవాడు, తత్పరః అదే పరమలక్ష్యంగా గలవాడు, సంయతేంద్రియ చక్కగా నిగ్రహించబడినటువంటి ఇంద్రియాలు గలవాడు అయిన సాధకుడు జ్ఞానం లభతే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతున్నాడు. జ్ఞానం లబ్ధ్వా ఆ జ్ఞానాన్ని పొంది అచిరేణ పరాం శాంతిం అధిగచ్చతి. అచిరేణ అంటే తత్క్షణమే వెంటనే పరమశాంతిని అనగా మోక్షాన్ని పొందును. తాత్పర్యము శ్రద్ధ గలవాడు, మోక్షమే పరమ లక్ష్యంగా గలవాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అలా పొందిన వెంటనే సర్వోన్నతమైనటువంటి శాంతిని పొందును. 3 లక్షణాలు చెప్పారండి ఇక్కడ. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకునేటటువంటి సాధకులకి ఉండవలసినవి శ్రద్ధ, తత్పరత, ఇంద్రియ నిగ్రహము. మనకి తద్విద్ధి ప్రణిపాతేన ఆ శ్లోకంలో కూడా ఒక 3 లక్షణాలు చెప్పారు సాధకుడికి ఉండవలసినవి. ప్రణిపాతము, పరిప్రశ్న, సేవ ఇవి చెయ్యాలి గురువుల దగ్గరికి వెళ్ళి అని చెప్పి. మరి ఆ శ్లోకంలో ఆ లక్షణాలు చెప్పారు కదండి. ఇవేమిటి అంటే ఆ లక్షణాల కంటే కూడా గురువుని సమీపించే ఎలా ప్రవర్తించాలో ఉండేటటువంటి లక్షణాల కంటే కూడా ఇక్కడ చెప్పినటువంటి ఈ లక్షణాలు ఎక్కువ ముఖ్యము అన్నారు. ఎందుకు అంటే ప్రణిపాతాదిస్తు బాహ్య అనైకాంతిక అపి భవతి. గురువుల దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేయడము, ప్రశ్నలు వెయ్యడము, ఇది మాయావులు కూడా ఆ పని చెయ్యొచ్చు. మనసులో ఒకటి పెట్టుకుని కపటంతో కొంతమంది వెళ్ళొచ్చు. వారికి కపటంగా లేకపోతే ఏదో కాలక్షేపం కోసం వెళ్ళొచ్చు, నమస్కారాలు చెయ్యొచ్చు. ఆ బాహ్యంలో చేసేటటువంటివి ఆ పరిప్రశ్న, ప్రణిపాతము, సేవ అనేటటువంటివి బాహ్యంలో జరిగేటటువంటివి కదండి. అంతరంలో ఏముందో చెప్పలేం. కాబట్టి వాటికి ఆ గురుబోధ జరిగినా కానీ కూడా అటువంటి వారికి ఫలితం రాకపోవచ్చు. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ 3 లక్షణాలు అంతరంలో ఉండేటటువంటివి, మనసులో ఉండాలి. శ్రద్ధ ఒకటి, తత్పరత ఒకటి, ఇంద్రియ నిగ్రహం ఒకటి. ఇవి తప్పనిసరిగా ఉండాలన్నమాట. గ్యారంటీడ్ రిజల్ట్ని ఇస్తాయి ఇవి. ఆ పైన చెప్పినటువంటివి బాహ్యంలోనివే కనుక అవి కపటంగా కూడా అటువంటి లక్షణాలు ఉన్నట్లుగా నటించే అవకాశం ఉన్నది కనుక అవి మాత్రమే సరిపోవు అని చెప్తున్నారు. అంటే మోక్షము కావాలి అంటే ఎంత పగడ్బందీగా చెప్తున్నారో చూడండి. నిన్ననే చెప్పాను కదండి, మోక్షానికి రిజర్వేషన్ సిస్టమ్స్ లాంటివి లేవు. దేర్ ఇస్ నో షార్ట్ కట్. 100కి 100 మార్కులు సంపాదించవలసిందే. ఏదో పాస్ అని కూడా లేదండి. పాస్ అంటే 100, ఎవ్రీథింగ్ ఎల్స్ 100 కంటే తక్కువ అంతా ఫెయిలే. అంత ఎందుకంటే బ్రహ్మ విద్య అటువంటిది. శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటటువంటి దానికి అర్హత అనేది పరిపూర్ణంగా ఉంటేనే
అది ఇంకొకటి ఏమిటంటే మామూలుగా మనం బాహ్యంలో చూసేటటువంటి ఫలితాలు ఏదో జీతాలు ప్రమోషన్స్ ఇది కాదు కదండి మోక్షం అంటే. అది మన స్వరూపాన్ని గుర్తించేటటువంటి లక్షణము. అది మనకే కలగదు. అది పోనీ ఎంత బోధ చేద్దామని అనుకున్నా, నిన్న కూడా చెప్పాను కదా, గ్రేస్ మార్క్స్ వేయాలని అనుకున్నా కానీ కూడా మనం గుర్తించలేకపోతాం. మనం దాన్ని 100% మనకి దాని అర్హత వచ్చినప్పుడే మనకి అది బోధపడుతుంది, మనలో మనకి అనుభవానికి రావాల్సిన విషయం కనుక. అందుకే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఈ అంతరంగానికి సంబంధించినటువంటి ఈ 3 లక్షణాలు చెప్పారు. అందులో శ్రద్ధ అంటే విశ్వాసము. విశ్వాసం ఒక్కటే కాదు, ఆదరభావం ఉండాలి, దానికి విలువ ఇవ్వాలి మనం. ఇప్పుడు మనకి బాగా ఇప్పుడు ఒక గాయకులు ఉన్నారనుకోండి, మ్యూజిషియన్స్ ఉంటారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఏ ఒక తబలానో మృదంగమనో వీణానో. ఆ ఇన్స్ట్రుమెంట్స్కి వాటి పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది కేవలము దాని మీద ఏదో అది నా జీవనాధారం అని కాదు, ప్రాణాన్ని ఇచ్చినట్టుగా అంత విలువ ఇస్తారు. వారి యొక్క ఉనికి అంతా కూడా ఆ ఇన్స్ట్రుమెంట్ మీదే ఆధారపడి ఉన్నది అన్నంతగా విలువ ఇస్తారు, ఇవ్వాలి కూడానండి. గౌరవం అంటే అది ఒక రెస్పెక్ట్ ఇస్తారు. అవును కదా, ఇట్లా చాలా ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటండి. కొంతమందికి కారు అంటే చాలా శ్రద్ధ, కారుని ఇలా ముట్టుకోనివ్వరు. ఇది మీకు అనుభవంలోకి వచ్చిందో లేదో కానీ నేను చూశాను కొంతమందిని. కారు అంటే విపరీతమైన చాలా ఆదరభావం, వాళ్ళ మనసులో దాని పట్ల అత్యంత విలువ ఇస్తారన్నమాట. దానికి ఎవరో కాని వాళ్ళు ఎవరో వస్తే ముట్టుకొనివ్వరు కూడా, వెంటనే తుడిచేసుకుంటూ ఉంటారు. అట్లా ఉంటుంది కదా, అది శ్రద్ధ అంటేనండి. అది మనకి ఈ ఆత్మజ్ఞానం మీద అంతటి శ్రద్ధ ఉండాలి. నిన్న చెప్పాను కదా, అదే లోకంలా ఉండాలి మనకి ఆ లక్షణం. ఇది ఇంకొకటి ఏంటంటే మోక్ష సాధనలో ఇది అవసరము కూడా, ఈ శ్రద్ధ. మోక్ష సాధనే కాదు, నన్ను అడిగితే ఏ విద్యలోనైనా అవసరమేనండి. ఎందుకంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాసు మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, మనకి సబ్జెక్ట్ ఏమిటో తెలియదు, అయినా టీచర్ గారు చెప్పిన దాంట్లో సత్యం ఉంటుంది, అది నేను తెలుసుకుంటే నాకు విషయం బోధపడుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో స్టూడెంట్ కూర్చుని వినాలి. మ్యాథ్స్ కానీ ఏదైనా ఒక సబ్జెక్టు, ఆ సొల్యూషన్ టీచర్ గారికి తెలుసు, నాకు ఇప్పుడు తెలియకపోయినా ఆయన నాకు దాని అర్థం చెప్తారు, అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది అని చెప్పి ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఆ స్టూడెంట్కి అది అర్థమవుతుంది. టీచర్ గారికి పెద్ద రాదేమోలే, ఇదేమిటో ఈయనేం చెప్తారులే అన్నట్టుంటే అది ఉపయోగించదు కదా, స్టూడెంట్కి రాదండి, నేర్చుకోలేకపోతాడు. అదే విశ్వాసం. అది ఈ ఆత్మజ్ఞానం విషయంలో కూడా ఉండాలి. ఎందుకంటే ఇది అనుభవానికి సంబంధించినటువంటి విషయం. ఆయనకి గురువు గారికి అప్పటికే ఆయన ఆ సాధన చేసుకుని అనుభవాన్ని పొంది ఉన్నారు కాబట్టి ఆ నమ్మకం మనకు ఉండాలి, ఆయన పట్ల ఆ విశ్వాసం మనకు ఉండాలన్నమాట. బ్లైండ్ నమ్మకం అని కాదండి, బ్లైండ్ ఫెయిత్ కాదు, బట్ ఆయనకి జరిగినటువంటి అనుభవమే నాకు కూడా ఆయన బోధ ద్వారా జరుగుతుంది అన్న నిశ్చయాత్మకమైనటువంటి నమ్మకం మనకు ఉండాలి. అది శ్రద్ధ. తర్వాత తత్పరః, మోక్షమే ఏకైక లక్ష్యంగా ఉండాలి. దీన్ని నేను ఇంతకు ముందర క్లాసు నిన్ననే చెప్పాను. నేను మనకి భగవద్గీత టెస్ట్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఉంటాం అదే లోకంగా జీవితం సాగుతూనే ఉంటుంది, కానీ మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. అలా ఉండాలండి. తత్పరః అంటే మోక్షమే ఏకైక లక్ష్యంగా ఉండాలి. తర్వాత ఇంద్రియ నిగ్రహం. దీని గురించి 3వ అధ్యాయం నుంచి చెప్తున్నారు, 2వ అధ్యాయం నుంచి చెప్తున్నారు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ, ఇంద్రియాలని ప్రారంభంలో నువ్వు నియంత్రించు, ముందర అది చెయ్యి అని చెప్తూనే ఉన్నారు భగవానుడు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహము ఎలాంటిదంటేనండి, చిల్లుకొండ లాంటిది. ఇంద్రియ నిగ్రహం లేదనుకోండి, మనం ఎంత సాధన చేస్తున్నా, ఎంత బోధ అందుకుంటున్నా నీరు కిందకి వెళ్ళిపోతుంటుంది, చిల్లుకుండలో నీరు నిలవదు కదా. ఇంద్రియ నిగ్రహం అలాంటిదండి. మన బుద్ధి ఎంత సాధన చేద్దాము అని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ విషయాలు అనేటటువంటివి ఇంద్రియాలని ఆకర్షిస్తూ ఉన్నాయనుకోండి, మనకి అట్రాక్షన్ వాటి మీద ఉందనుకోండి, ద్వారాలు అవి విండోస్ లాంటివి అనమాట ఒక ఇంటికి. అవన్నీ తెరిచి కూర్చున్నాం అనుకోండి, కంటిన్యూస్గా మనకి బయట నుంచి అందుతూనే ఉంటాయి. ఇక కొత్తగా ఏదైనా ఒక విషయాన్ని అందులో ఇముడ్చుకునేటటువంటి మనస్సులో నిలుచుకోవడానికి స్థానం ఉండదు, ఈ విషయాలు నింపుతాయి అన్నమాట. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది తప్పనిసరిగా అవసరం. ఇది మనకి చూడండి, నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఇప్పుడు ప్రతిరోజు లేటెస్ట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ న్యూస్ ఏదో చదువుతూ ఉంటాం మనం.
అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. అవునా అండి? కానీ మోక్షానికి, మోక్ష సాధనకి అది చాలా అడ్డండి, అది వినకూడదు. ఎందుకంటే ఎందుకో చెప్తాను, మీరు కొంచెం ఓపెన్ మైండ్తో అర్థం చేసుకోవాలి. ఇది మామూలుగా ఈ భగవద్గీత అనేటటువంటిది ఏదో సాధారణమైనటువంటి విద్య కాదండి, బ్రహ్మ విద్యను బోధిస్తోంది. కాబట్టి ఆ సాధకుడు ఎలా ఉండాలి అనేది నేను చెప్తున్నాను అంతే. వినకూడదు అంటే ఎందుకు వినకూడదో చెప్తాను. ఒకసారి మనం విన్నామనుకోండి, ఒక న్యూస్ మన మనస్సుని పట్టుకుంటుంది, మనస్సుకు పట్టుకుంటుంది. అది వెంటనే దాని అప్డేట్ మళ్ళీ తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ వింటాం. ఒక పట్టాన్ని ఏ న్యూస్లు కంప్లీట్ అవ్వండి, ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నా గురించే చెప్తాను, ఎందుకు ఇంకొకళ్ళ మీద పెట్టుకోవడం. నేను ఈ మధ్యన అదేదో ఒక న్యూస్ వస్తుంది కదా, హడావిడేదో జరుగుతోంది మనకి క్యాపిటల్ సిటీలో, ఏదో స్టూడెంట్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు నీట్ ఎగ్జామ్ గురించి. ఎప్పుడో ఒకసారి విన్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఎవరో పిల్లలు రాస్తున్నారు, ఏంటి దీని వ్యవహారం అని ఒక్కసారి విన్నానండి. మొన్న వారం ఒక 4 రోజుల ముందర వరకు ప్రతిరోజు వింటూనే ఉన్నాను. ఎప్పటి నుంచి, ఎప్పుడైంది నీట్ ఎగ్జామ్? May 3 నుంచి మొన్న జూన్ 21వ తారీఖున, చూడండి ఎంత అప్ టు డేట్గా ఉన్నాను. జూన్ 21వ తారీఖు వరకు దాన్ని రీటెస్ట్ అయ్యింది, గొడవలేవో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ జూలై వచ్చింది. నాకు ఇదేంటి, నేను దీని మీద ఇట్లా పట్టుకుని ఉన్నాను, అసలే టైం లేదు. ఆ ఉన్న 5 నిమిషాల్లో ఈ న్యూస్ చూడడం ఏంటి, నా కర్మ కాలిపోతే. పోనీ మా వాళ్ళెవరు రాయట్లేదు ఈ పరీక్ష, ఇదేంటి చూసారా పట్టుకుంది ఒక విషయం దూరిపోయింది అనమాట నా మనసు. అది డిస్టర్బ్ అవుతోంది మైండ్, దాని గురించి అప్పుడప్పుడు మళ్ళీ ఏమై ఉంటుందో, ఏమన్నా తేలిందో తేలలేదో, ఇదనమాట అండి ఇంద్రియ నిగ్రహం లేకపోతే జరిగేది ఇది. అది ఎప్పటికప్పుడు మనం 24/7 జీవితాంతము ఇది మనం జాగ్రత్త చేసుకోవాలండి. నాకు తెలియదంటారా, అది మనకు ఏ విధంగానూ ఉపయోగించదు. అటువంటి న్యూస్లు ఏమీ ఉపయోగించవు ఇప్పుడు జీవితంలో. దాని నుంచి నేను సాధించేదేం లేదు. అది నేను బాగా ఫాలో అయిపోయి మైండ్ దాని మీద పెట్టి దాన్ని ఆలోచించి అదేం ఉపయోగించదు నాకు. అన్నీ తెలిసినా కానీ కూడా చూడండి, ఇంద్రియము ఎలా ఉంటుందో, మన మనసు ఆకర్షితమైపోయిందంటే మనల్ని ముంచేస్తుంది. చెప్పుకున్నాం కదా ఇంతకు ముందర నుంచి కూడా. అప్పుడు నాకు ఒక వారం రోజుల క్రితము ఇదేంటిది, ఇది అసలు ఇది నాకు అనవసరమైనటువంటి విషయం కదా అని చెప్పి అసలు ఇంకా అన్ని సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ క్లోజ్ చేశాను, అసలు ఓపెన్ చేయడం మానేశాను. ఎంత హాయిగా ఉందో ఇప్పుడు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కూడా అనిపించట్లే. మనకి కొంచెం గ్యాప్ ఇవ్వాలన్నమాట అండి, మనమే గుర్తించుకుని. ఇట్లా ఒకటి కాదండి, ఎన్నో ఉన్నాయి. మనము ఆకర్షితం అయిపోయేటటువంటి విషయాలు మనకి ఎన్నో వస్తున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకు చెప్పానన్నమాట అండి, మోక్షం కావాలి అనుకునేటటువంటి వారికి ఏదైనా ఒక విషయం పట్టుకుందనుకోండి, ఇంకా న్యూస్లు కానీ ఏదైనా ఇంకా అదే తిరుగుతూ ఉంటుందా, మనకి సాధన డిస్టర్బ్ అవుతుంది. ధ్యానం చేసుకుందాం అనుకుంటే ఏమో అక్కడ ఏం జరుగుతుందో అని మన మైండ్లోకి రావచ్చు. అంతవరకు రాలేదనుకోండి, అసలు చెప్తున్నా మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి మనకి బాగా పట్టు వచ్చే వరకు. అండ్ నా అనుభవంలో ఏమిటంటే, పట్టు వచ్చింది అని అనుకోవడానికి లేదండి. ఇంద్రియాలు మహాబల, అవి చాలా పవర్ఫుల్, బలవంతం అన్నమాట. అవి మనకి చెప్పారు కదా ఇప్పటికే. ఏంటది 2వ అధ్యాయంలో ఒకటి వస్తుంది, వాయుర్నావమివాంభసి అని ఒక శ్లోకం ఉన్నది కదా. నావని సముద్రంలో ఈడ్ చేసినట్టు ఈ లాగేస్తుంది, అంత పవర్ఫుల్ అన్నమాట అండి. వాటిని మనం తక్కువ అంచనా వేయకూడదు, మన శక్తే వాటి ముందర తక్కువ. జాగ్రత్తగా ఉండాలి ఇంద్రియాల విషయంలో. అందుకు సాధనకి అది ఆచరణలో పెట్టాలి అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి ఇది ముందర మనం సాధన చేసుకోవాలి. మనమే చూసుకుంటూ ఉండాలండి, ఎటువంటి విషయాలు మనకి లాగేస్తున్నాయి వాటి పక్కకి అనేది గమనించుకుంటూ దాని నుంచి కొంచెం ముందర దూరం పెట్టుకుని, ఆ తర్వాత నిదానంగా దాని పట్ల వైరాగ్యమో ఏదో ఒకటి మనమే వర్కౌట్ చేసుకోవాలండి. ఎక్కువగా ఇవేమిటంటే సాధనలు ఎవరికి వాళ్ళకి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధానమైనటువంటి ప్రాక్టీస్ పని చేయొచ్చు, అందరికీ ఒకటే లేదు ఆ ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటి విషయాల్లో. కాబట్టి చూసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఈ విధంగా ఈ 3 లక్షణాలు మనకి కలిగి ఉన్నప్పుడు ఆ తర్వాత ఒక గురువుని ఈ సాధనం చేయగా గురువుని ఆశ్రయించడం కూడా జరిగి, ఆ గురువు సన్నిధిలో మనం అప్పుడు ప్రణిపాతము, పరిప్రశ్న, సేవలు చేయగా అప్పుడు మనకి జ్ఞానబోధ చేస్తారనమాట. అలా కలుపుకోవాలి. అప్పుడు ఏమన్నారు ఆ తర్వాత, జ్ఞానాన్ని పొందిన వెంటనే మోక్షాన్ని పొందుతావు. ఇదేంటంటే జ్ఞానమే మోక్షం అండి నిజానికి. ఇక మళ్ళీ జ్ఞానము మోక్షము అని 2 లేవు, బట్ చెప్పడానికి అట్లా మాటలు చెప్తారు. ఇది ఎలాంటిదంటే ఇంకా వ్యవధానం ఉండదు. జ్ఞానము పొందడము
అలాగే మోక్షము రావడానికి మధ్యలో గ్యాప్ ఉండదన్నమాట. ఇది ఎలా అంటే ఇప్పుడు దీపం వెలిగించామనుకోండి, దీపం వెలిగించిన వెంటనే చీకటి పోతుంది ఆ ప్రాంతంలో. ఆ దీపం వెలగడానికి చీకటి పోవడానికి మధ్యలో ఇంక గ్యాప్ ఏమి లేదు కదా. దీపం వెలగడమే చీకటి పోయింది అన్నదానికి గుర్తు, ఇంకంతే కదా. అలాగే జ్ఞానము రావడమే మోక్షము వచ్చింది అనేది గుర్తు, ఇంకా వ్యవధానం లేదు రెండిట్లో. అందుకే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ, వెంటనే శాంతిని పొందుతావు అని చెప్పారు. ఒక్కసారి మళ్ళీ తాత్పర్యం చెప్తాము. శ్రద్ధ గలవాడు, మోక్షమే పరమలక్ష్యంగా గలవాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు అయిన సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అలా పొందిన వెంటనే సర్వోన్నతమైనటువంటి మోక్షాన్ని పొందును. 40వ శ్లోకము. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి, నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. చాలా మంచి శ్లోకము. ఎటువంటి వారు జ్ఞానాన్ని పొందలేరో కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు. అజ్ఞః చ అశ్రద్ధధానః చ సంశయాత్మా వినశ్యతి, నా అయం లోకః అస్తి నా పరః నా సుఖం సంశయాత్మనః. చాలా మంచి శ్లోకం అండి ఇది. అజ్ఞః చ, అజ్ఞాని, అలాగే అశ్రద్ధధానః, శ్రద్ధ లేనివాడు, సంశయాత్మ, సంశయంతో నిండిన బుద్ధి గలవాడు. సంశయం అంటే తెలుసు కదండి, అనుమానం అన్నమాట. వినశ్యతి, అధోగతి పాలవుతాడు. సంశయాత్మనః, అన్నిటినీ అనుమానించేటటువంటి వాడికి, అంటే సంశయము ఉన్నవాడికి అయం లోకః నా అస్తి, ఈ భౌతిక జీవితమే లేదు. పరః నా సుఖం నా, పరలోకము కూడా లేదు, ఎక్కడా సుఖము కూడా లేదు. బాగుంది. అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు మరియు నిత్య సంశయశీలుడు అధోగతి పాలవుతారు. సంశయాత్ముడికి ఈ భౌతిక జీవితమే లేదు, పరలోకములోను సుఖము కూడా లేదు. పరలోకము లేదు, సుఖము కూడా లేదు, రెండు చెప్పుకోవచ్చు. అజ్ఞః అంటే అజ్ఞాని, విషయము తెలియనివాడు అనమాట, ఆత్మతత్వము తెలియనివాడు. అశ్రద్ధధానః, ఒకవేళ ఎంతో కొంత తెలిసినా దాన్ని ఆచరించనివాడు లేదా నమ్మనివాడు. శ్రద్ధ అంటే విశ్వాసము కదా, అవిశ్వాసం అన్నమాట, నమ్మనివాడు. సంశయాత్మ అంటే అనుమానము గలవాడు. ముగ్గురు, ఇటు ఈ ముగ్గురు కూడా అంటే ఉందా లేదా అనేటటువంటి అనుమానం. ఏదైనా ఒక విషయం చెప్తే అది అవునో కాదో అని ఎప్పుడు డోలాయమానం అనమాట అండి, డౌట్ఫుల్ మైండ్. అనుమానం పెనుభూతం అని అందుకే అన్నారు. ఇంకా ఈ ఈ ముగ్గురికి కూడా వాళ్ళు అధోగతి పాలవుతారు అన్నారు. అధోగతి అంటే ఏమిటంటే పురుషార్థాలకి దూరం అయిపోతారు. ఒక ధర్మ పురుషార్థం కానీ ఒక మోక్ష పురుషార్థం కానీ వాళ్ళు పొందలేరు. ఆ మాటకు వస్తే అర్థం కూడానండి. ఇప్పుడు వేదంలో ఒక కర్మ చెప్పబడింది, ఈ కర్మ చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది అని. మనకి ఆ ఫలితం కావాలి అనుకోండి, నమ్మకం ఉండాలి కదా, వస్తుందో రాదో అని ఆ సంశయం పెట్టుకుంటే ముందరే రాదండి. కలడు కలండను వాడు కలడో లేడో అన్నాడు గజేంద్రుడు, రాలేదుట, వెంటనే రాలేదు. అందుకే విష్ణుమూర్తి అప్పుడే రక్షించేవాడు. ప్రారంభంలో ఆయన ఈ మాట అన్నాడు, కలడో లేడో అదే సంశయాత్మ అనమాట. నువ్వు నిర్ణయించుకోనైనా నేను ఉన్నానని అనుకుంటే అప్పుడు నేను వస్తాను అనుకుని ఆయన ఉన్నాడంట. పోతన గారు భాగవతంలో చెప్తారనమాట ఆ శ్లోకం. దాంట్లో చివరికి ఆయన పిలుస్తాడు, నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపదగుందీను నిన్ అన్నప్పుడు ఆయన వస్తాడు, రావే ఈశ్వర కావవే వరద, ఇక నువ్వు తప్ప నాకు దిక్కులేరు అని అన్నప్పుడు అప్పుడు దిగి వచ్చాడండి. ఆ నమ్మకం మనకి అదేదో ఒకటి ఉండేది, ఏంటండి, ఒక కౌన్ బనేగా కరోడ్పతినా ఇందులోనూ ఆర్ యూ ష్యూర్ అని ఏదో ఒక క్వశ్చన్ ఆయన అడుగుతూ ఉండేవాడు, పక్కా అనుకుంటూ. అప్పుడు వీళ్ళు చెప్పినప్పుడే అది ఏదో లాక్ చేయడం ఏదో ఆన్సర్ అట్లా అనమాట అండి. ఇక్కడ ఆ సంశయం ఉండకూడదు. సంశయం అంటే గుర్తుపెట్టుకోండి, అనుమానం వేరు, క్వశ్చన్ ఉండడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సందేహం ఉండొచ్చు, అంటే నాకు ఒక డౌట్ ఉందండి అంటారు. డౌట్ పర్వాలేదండి, ఉండొచ్చు. డౌట్ అంటే క్వశ్చన్ అని అర్థం. మనకి ఒక ప్రశ్న ఉన్నది, అది వేరు, అనుమానం వేరు. అది ఉందా లేదా, అసలు చెప్పినటువంటి విషయము అవునా కాదా, సత్యమేనా కాదా అనేటటువంటి సంశయం, అది వేరండి. సంశయం అంటే క్లియర్గా అర్థమైంది కదా, ఆ క్వశ్చన్సే ఉండకూడదేమో అని కాదు, క్వశ్చన్స్ ఉండాలి, అవి చక్కగా తీర్చుకోవాలి. కానీ వాటికి సమాధానాలు లభించినప్పుడైనా, అసలు విషయాన్ని గ్రహిస్తున్నప్పుడైనా ఇది అవునో సత్యం అవునో కాదో అన్న అనుమానం, అది సంశయం అంటే. ఈ ముగ్గురిలో కూడా ఏమంటున్నారంటే సంశయాత్మతు పాపిష్ఠ సర్వేషాం. ఈ ముగ్గురిలో కూడా అనుమానం గలవాడు ముగ్గురిలో కూడా ఇంకా అధోగతిట, ఇంకా పాపిష్ఠుడు అని అన్నారు, ఎక్కువ పాపి అని.
ఎందుకంటే చూడండి, ఇప్పుడు అజ్ఞాని అనుకోండి, తెలియనటువంటి వాడికి చెప్తే ఎప్పటికైనా తెలియచ్చు, అవకాశం ఉన్నది. అశ్రద్ధధాన, శ్రద్ధ లేని వాడికి ఎప్పటికైనా వాడి మనసు మార్చి శ్రద్ధ కలిగేలాగా చెయ్యొచ్చండి. నమ్మని వాడికండి, అంటే అనుమానం ఉన్నవాడికి ఆ అనుమానాన్ని పోగొట్టలేం. ఎంత చెప్పినా కానీ కూడా, బికాజ్ ఆ మనసు అలాగే ఉంటుంది. ఎంత చెప్తున్నారో తీసిపడేసినట్టు చేస్తారు. విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేయడానికే రెడీగా లేకపోతే ఏం చేయగలం మనం? కాబట్టి ఈ ముగ్గురిలో కూడా సంశయాత్ముడు ఇంకా అధోగతి అన్నమాట అండి. అతడికి మనకి జీవితంలో కూడా అంతే కదండి, ప్రతి విషయంలోనూ అనుమానం ఉన్న వాళ్ళకి ఎక్కడా సుఖం లేదు. వాళ్ళు సుఖంగా ఉండలేరు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కూడా సుఖంగా ఉంచరు, చాలా కష్టపెడతారు. అనుమానస్తులు ఉంటే కనుక జీవితం చాలా కష్టం వారితో కదా. ఏ విషయంలో ఉన్నా ఇప్పుడు ప్రతి దానికి అనుమానమే. అసత్యం పలుకుతున్నారా, సత్యం పలుకుతున్నారా, ఇట్లా ఇంతలా ఉండకూడదు. కొంచెము ఏదన్నా మనకి జాగ్రత్తలో ఉండడం వేరండి. అస్తమానం అనుమానం పడడం అది కొంచెము ఉండకూడని లక్షణమే. అది ఆత్మవిద్యలో అసలే అది అసలు ఏ విధంగానూ మనకి ఉపయోగపడనిది. ఎందుకంటే ఆత్మతత్వం గురించి చెప్తున్నారు. జీవుడు ఈశ్వరుడు ఒకటే అని చెప్తారు, ఆయనకు అనుభవం అయిందని గురువుగారు చెప్తారు. ఇంకా ఇదంతా ఏకత్వమే అని అంటారు. మనకి ఇంతగా భిన్నంగా కనబడుతుంటుంది. ప్రారంభ దశలో ఎలా ఉంటుందంటేనండి, మనకి ఉన్నటువంటి అనుభవం, మనకి కరెంట్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందండి తత్వం చెప్పేది. ఆపోజిట్గా ఉంటుందన్నమాట. మనకి ఎలా కనబడుతుందండి ఇప్పుడు ప్రపంచం, మనకి నేను ఈ ప్రపంచం అప్పటికే ఉన్నది, నేను అందులో ఒక సమయంలో పుట్టాను అని మనకు అనిపిస్తుంది కదా. కానీ అలాగే నేను ఇలా ఉన్నాను, నాకు ఇన్ని భిన్నంగా ఇన్ని పదార్థాలు కనబడుతున్నాయి, ఇన్ని వస్తువులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆత్మతత్వంలో ఏం చెప్తారండి, వేదాంతంలో ఏం చెప్తారు, అంతా ఒకటే అని చెప్తారు. అసలు ఇంకొక మాట ఏమిటంటే, ప్రపంచం అనేటటువంటిది ఈ ఎరుక ఏదైతే ఉందో, జ్ఞానము, అది లేకుండా ప్రపంచము లేదు అని చెప్తారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టం అవుతుంది మనకి. ఎలా అని అనిపిస్తుందండి. దానికంతా సమాధానాలు ఉన్నాయి. కానీ ఎందుకు చెప్తున్నానంటే, మనకి అనుభవం కరెంట్లీ ఏదైతే ఉన్నదో, మన ఇంద్రియాలతో మనం ఏది చూస్తున్నామో దానికి కంప్లీట్ ఆపోజిట్గా వేదాంతం మనకి ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక పర్సెంట్ ఆఫ్ శ్రద్ధ, ఆ విశ్వాసము లేకపోతే, అలాగే సంశయాలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ విషయం ఏదన్నా అసలు గ్రహించి ఆ తర్వాత తర్కంగా లాజికల్గానే ప్రూవ్ చేస్తారు. అంతవరకైనా మనం ఆగాలి కదా. మన బుద్ధి ఒక లెవెల్ ఆఫ్ డౌట్తో యాక్సెప్ట్ చేశాక అప్పుడు ఎలా అది సత్యమో నిరూపించే వరకు మనం ఆగాలి. సంశయాత్మకి అది కూడా అవ్వదు అసలు, ఏమాత్రమో ఆ విషయం ఇంకా లోపలికి వెళ్ళదన్నమాట అండి. అసలు ఇప్పుడే మీరు చూడండి, ఒక విషయం చెప్తాను. స్వామీజీ వారు ఒకసారి దత్త జయంతికి 2-3 సంవత్సరాల క్రితమే, చాలామందికి తెలుసుంటుంది ఇది, ఒక మాట అన్నారు. నువ్వే దత్తుడివి, నేనే దత్త అని అనుకో అని అన్నారు. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ మీరు అనండి అని అన్నారు. అది నిజానికి చాలా మనకి భయం వేస్తుంది. ఎక్కడ దత్తాత్రేయ స్వామి అంటే ఆయన అఖండమైనటువంటి దీక్షలో ఉండేటటువంటి, మనకి ఒక రకమైనటువంటి మహర్షి, బ్రహ్మర్షి, జ్ఞానంతో వెలిగిపోతున్నటువంటి ఒక ఋషిలాగా మనకి అనిపిస్తుంది. నేనేమిటో ఇన్ని పాపాలు చేస్తున్నాను, నేను ఇంత సాధారణమైన మనిషిని, ఆ దత్తాత్రేయ స్వామి ఎక్కడా అని అనిపిస్తుంది. మనసులో ఒకసారి అనుకోండి, నేనే దత్తుడు అనేటప్పటికీ ఆ మాట మనకి ఒక రకంగా అయిపోతుంది. యాక్సెప్ట్ చేయలేకపోతామండి. అమ్మో అనిపిస్తుంది, అపరాధమేమో అనిపిస్తుంది. కానీ మనం అలా ఆ సాధన చెయ్యగా దాని ఫలితం మనకు తెలుస్తుంది తప్పకుండా. ఏ కాంటెక్స్ట్లో స్వామివారు అలా అన్నారో, ఉపాధి తీసేసి అప్పుడు మనం చైతన్య రూపంగా చూసినప్పుడు అంతా ఒకటే మరి కదా. అంతవరకైనా మనం ఆ విషయాన్ని గ్రహించే వరకైనా మనకు ఉండాలి, విశ్వాసం ఉండాలి గురువు వాక్యాల పట్ల. కానీ అత్యంత సాధనలు సులభమైతే కాదండి, ఎంత కష్టమో. చాలా నాకు ఇప్పటికే అది బాగా గుర్తుండిపోయింది. అమ్మో అని అనిపించింది, ఎలా నేనే దత్త అని ఎలా అనుకోవాలి అని చెప్పి. అది మెల్లిగా అది సాధనలో అలవాటు అవుతుంది. అంటే మనం అంత పవిత్రంగా ఉండాలి. మనలో చెడ్డ ఆలోచనలు, కోపతాపాలు పెట్టుకున్నప్పుడు మనం ఎలా మనల్ని మనం సాక్షాత్ ఈశ్వరుడితో పోల్చుకోగలుగుతాము? మనం ఆ స్థితికి ఎదగాలి అనేది అక్కడ మనకి తెలుస్తోంది కదా. అలా అన్నమాట అండి. ఇప్పుడు ఇలాంటిది మామూలుగా అనుమానం ఉన్న వాళ్ళ దగ్గర అన్నాం అనుకోండి, వాళ్ళకి అసలే నమ్మరు. వాళ్ళు అసలు ఎలా ఆ ఏకత్వాన్ని సాధించాలి అన్న ప్రశ్న మాట పక్కన పెట్టేస్తే అసలు ముందరే వాళ్ళకి ఎక్కదు బుద్ధిలోకి. కాబట్టి సంశయాత్ముడికి జీవితంలో కూడా ఈ లోకంలోనే సుఖం లేదు, సుఖంగా ఉండలేడు, ఎప్పుడు అనుమానమే కదా.
ఇక పరలోకం మాట దేవుడు పరలోకం ఉందో లేదో అంటాడు, ఎప్పుడు అదే కదా డౌట్. అలా కాబట్టి ఎక్కడా సుఖము పొందలేడు అని చెప్పారు. ఇక 41వ శ్లోకము. ఇక ఉపసంహారం చేస్తున్నారు అధ్యాయాన్ని 2 శ్లోకాల్లో మొత్తం సారాంశం చెప్తారు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ అని అర్జునుడిని సంబోధిస్తూ ఆ జ్ఞాన సంఛిన్న సంశయం, జ్ఞానము చేత సంశయాలన్నీ తొలగిపోయినవాడు, యోగ సన్యస్త కర్మాణం. ఇక్కడ యోగము అన్న మాటకి ఈ శ్లోకంలో యోగం అన్న మాట జ్ఞానయోగం అండి. భాష్యంలో అలా చెప్పారు, జ్ఞానయోగమని. జ్ఞానయోగము ద్వారా సమస్త కర్మలను పరిత్యాగము చేసినవాడు, సన్యసించినవాడు, ఆత్మవంతం నిత్యము ఎప్పుడూ ఆత్మస్వరూపము యందు అప్రమత్తుడై ఉండేవాడు అయిన సాధకుడిని కర్మాణి నా నిబధ్నంతి, ఈ కర్మలు బంధింపజాలవు. జ్ఞానయోగము చేత సమస్త కర్మలను పరిత్యాగము చేసినవాడు, సంశయాలన్నీ తొలగినవాడు, ఆత్మవంతుడు అయిన సాధకుడిని కర్మలు బంధించవు. మనము ప్రారంభంలో చెప్పాను, 4వ అధ్యాయము జ్ఞానపరంగా కర్మయోగ సాధన ఎలా చేయాలో 4వ అధ్యాయం మనకి నేర్పుతుందన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, జ్ఞాన సంఛిన్న సంశయం యోగ సన్యస్త కర్మాణం అని అన్నారు. జ్ఞానయోగము చేత సమస్త కర్మలను పరిత్యజించినవాడు, అలాగే కర్మలు బంధించవు అని జ్ఞానపరంగా చెప్తున్నారు కర్మయోగాన్ని. అదేమిటంటే మొట్టమొదటిది యోగ సన్యస్త కర్మాణం అన్నమాట. జ్ఞానము చేత కర్మలన్నిటినీ కూడా త్యజించినవాడు, వదిలినవాడు అని. ఏ విధంగా అంటే కర్మలు చేయడం మానేసినవాడు అని కాదండి. జ్ఞానము పొందాక కర్మలు చేయడం మానేసినవాడు అని కాదు అర్థము. జ్ఞానము చేత ఆత్మను అకర్త అని చెప్పి గుర్తించినటువంటి వాడు, తన యందు ఆత్మస్వరూపమునందు ఏ కర్తృత్వము భోక్తృత్వము లేదు అని గుర్తించినవాడు, కర్మలు కేవలము శరీరాదుల వల్లనే జరుగుతున్నాయి అని తెలిసినవాడు అన్నమాట. అటువంటి వాడు కర్మ చేస్తున్నా కానీ కూడా చెయ్యనట్లే అని ఇప్పటివరకే చెప్పుకున్నాం చాలాసార్లు. కర్మణి అకర్మయ పశ్యేత్ అన్న శ్లోకం నుంచి ఈ విషయాన్ని చెప్తున్నాం. అదిగో అలా తెలిసినవాడు ఎవడో ఆయన యోగ సన్యస్త కర్ముడు అని. అంటే జ్ఞానము చేత, అంటే కర్తృత్వము తొలగడమే ఇక్కడ కర్మ సన్యాసము, కర్మ మానడము కాదండి. ఆ కర్మ యందు నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వాన్ని వదులుకున్నవాడు, కేవలము ఒక యాంత్రికంగా కర్మ జరిగిపోతోంది, నేను సాక్షిగా దర్శిస్తున్నాను అనేటటువంటి ఆత్మస్థితిలో ఉన్నటువంటి వాడు అతడు యోగ సన్యస్త కర్మాణం అన్నమాట, కర్ముడు. అర్థమైంది కదండి. ఇది జ్ఞానము చేత కర్మ సన్యాసము అంటే ఏమిటో మర్చిపోవద్దు. కర్మ సన్యాసము అంటే వెంటనే కర్మలని వదిలిపెట్టేయడం, సన్యసించడం అని కాదు. కర్తృత్వాన్ని వదిలిపెట్టడం వలన వచ్చినటువంటి సన్యాసం ఇది, అంతే. కర్మ చేసినా చెయ్యనట్లే అవుతున్నటువంటి స్థితి. కర్తృత్వం ఎందుకు వదిలిపెట్టారు అంటే ఆత్మ అకర్త అని తెలుసుకున్నాడు కనుక. ఇక తర్వాత జ్ఞాన సంఛిన్న సంశయ. ఇక్కడ జ్ఞానం అంటే ఏమన్నారంటే ఆత్మ ఈశ్వర ఐక్యం. ఇది ద్రక్ష్యస్యాత్మన్యథోమయి అన్న శ్లోకంలో చెప్పుకున్నాము కదా. ఆత్మ నేను ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు లేదా ఆత్మ ఈశ్వరుల యొక్క ఐక్యాన్ని దర్శించడం ద్వారా సంశయాలన్నీ వదిలినటువంటి వాడు అని. ఇంకా అన్ని సందేహాలు తొలగాడంటే నిశ్చయాత్మకంగా ఆయనకి బుద్ధిలో స్థిరంగా ఈ జ్ఞానము నెలకొన్నది. ఏ విధంగా ఈ జీవ ఈశ్వర అభేదం అనేటటువంటిది ఏ విధంగా సిద్ధిస్తోంది అనేది చాలా నిశ్చయాత్మకంగా తన బుద్ధి యందు అన్ని సంశయాలు వదిలించుకున్నటువంటి వాడు అతడు జ్ఞాన సంఛిన్న సంశయ. ఆత్మవంతం అంటే నిరంతరము కూడా అప్రమత్తుడై ఉండేవాడు అంట. అప్రమత్తుడు అంటే తెలుసు కదండి, ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ గుర్తు రావట్లేదు, సరే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్రమత్తత అంటే ఆల్వేస్ బీయింగ్ అటెంటివ్ అని చెప్పుకోవచ్చేమో. అంటే చాలా ఏమరపాటు లేకుండా ఫర్గెట్ఫుల్నెస్ లేకుండా ఉండేవాడు ఏ విషయంలో. అంటే ఏమరపాటు అంటే అర్థమైంది కదా, అంటే కర్మలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి మన శరీరం ద్వారా. ఎప్పుడూ కూడా నేను చేస్తున్నాను అన్న కర్తృత్వం ఒక్కసారి కూడా రాకుండా జాగ్రత్త పడేవాడు అన్నమాట అండి. కర్మలను ఆ దేహాదుల చేష్టలుగానే ఎప్పుడూ ఏమరపాటుగా దర్శిస్తూ ఉండేవాడు. అంటే ఆల్వేస్ ఆయనకి ఎప్పుడు కూడా ఆత్మ సాక్షి, నేను సాక్షిగా ఉన్నాను అనేటటువంటి ఆ దర్శనం ఏదైతే ఉందో అది
ఇరవై నాలుగు గంటలు నిరంతరము సాగుతోంది. ఆత్మ దృష్టి ఆయనకి నిరంతరము ఉన్నది. ఎప్పటి ఒక్క క్షణం కూడా అది మర్చిపోవట్లేదు, ఏమరుపాటు కలగట్లేదు ఆ జ్ఞానంలో. ఒకసారి అనుభవం అయ్యాక అలాగే ఉంటుందిలేండి. అసలు చెప్తున్నాను ఆ ఆత్మవంతం అంటే ఎలా ఉంటుంది అనేది. ఎన్నటికీ కూడా కర్మలు ఎందు కర్తృత్వం అనే బుద్ధి రాదు. అంటే ఆత్మ దృష్టిలోనే, తన ఆత్మస్థితిలోనే ఎప్పుడూ నిరంతరము ఉంటాడు. ఇది ఆత్మవంతం అన్న మాటకు అర్థం. అటువంటి వాడిని కర్మలు బంధించలేవు. మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాము. యోగ సన్యస్త కర్మాణం. ఈ శ్లోకానికి ఇంకొక అర్థం కూడా చెప్పారండి, అది కూడా చెప్తున్నాను. యోగ సన్యస్త కర్మాణం అంటే అక్కడ యోగము అన్న మాటకి జ్ఞానము అన్న అర్థం చెప్పుకున్నాం. జ్ఞానము చేత ఆత్మను అకర్త అని తెలుసుకున్నవాడు అని ఒక అర్థము. ఇంకొక అర్థం ఏం చెప్పారంటే కొన్ని వ్యాఖ్యానాలలో యోగము అంటే కర్మయోగము తీసుకున్నాం అనుకోండి, సమత్వ బుద్ధి రూపమైనటువంటి కర్మయోగం. ఆ కర్మయోగము ద్వారా కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ కూడా ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరిస్తూ ఉంటాము. అక్కడ కూడా కర్తృత్వం మన యందు పెట్టుకోము. ఆత్మతత్వం తెలియకపోయినా కర్తృత్వం నా యందు లేదు, ఈశ్వరుని యందు పెంచాము. ఈశ్వరుడే చేయిస్తున్నాడు, ఫలితం కూడా ఆయనకే అర్పణ చేస్తున్నాం. అటువంటి అలా అనుకున్నప్పుడు కూడా కర్మలు సన్యసించినట్లే, ఎందుకంటే కర్తృత్వం మన యందు పెట్టుకోలేదు కదా. కాబట్టి యోగ సన్యస్త కర్మాణంలో యోగం అన్న మాట కర్మయోగము అని స్వీకరించినా కానీ కూడా అక్కడ కూడా సరిపోతుంది. కర్మ సన్యాసం అందులో కూడా ఉన్నది. కర్మయోగంలో కూడా కర్మ సన్యాసమే. అక్కడ కర్మ సన్యాసం ఏమిటంటే కర్మ ఫలాలని వదిలిపెడుతున్నాము, కర్తృత్వాన్ని ఈశ్వరుడికి అర్పణ చేస్తున్నాము. ఇంతకు ముందర చెప్పినటువంటిది యోగము అన్నమాట జ్ఞానము అన్న అర్థంలో చెప్పుకుంటే, అక్కడ కర్మ సన్యాసం ఎలా జరుగుతుంది, ఆత్మ యందు కర్తృత్వము లేదు, ఆత్మ అకర్త అని గుర్తించడం ద్వారా అక్కడ సన్యాసం అవుతోంది, కర్మ సన్యాసం. ఈ భేదం అర్థమైంది కదా. కానీ రెండూ కూడా అన్వయిస్తాయి అని కొన్ని వ్యాఖ్యానాలు ఇలా కూడా చెప్పారు. భాష్యంలో యోగము అన్న మాటకి జ్ఞానం అనే వివరణ చేశారండి. పరమార్థ దర్శనము అనేటటువంటి జ్ఞానము అని చెప్పారు, కాబట్టి అది ముందర చెప్పాను. ఇక మిగతా రెండు సమానమే. జ్ఞాన సంచిన్న సంశయం అంటే సంశయాలన్నీ ఆత్మజ్ఞానం తొలగించుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి అని. ఆత్మవంతం అంటే ఇందాక చెప్పినట్లుగానే ఆత్మను అకర్తగా దర్శిస్తూ ఉన్నటువంటి సాధకుడికి కర్మలు అంటవు. ఇక 42వ శ్లోకము. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినా ఆత్మనః చిత్వా ఏనం సంశయం యోగం ఆతిష్ఠ ఉత్తిష్ఠ భారత. భారతాన్ని సంబోధిస్తూ అర్జునుణ్ణి తస్మాత్ అందువలన అజ్ఞాన సంభూతం అజ్ఞానము వలన పుట్టినది, హృత్స్థం నీ మనసులో ఉన్నది, ఆత్మనః నీ స్వరూపానికి సంబంధించినది అయిన ఏవం సంశయం ఈ సందేహాన్ని జ్ఞానాసిన చిత్వా జ్ఞానము అసి అంటే ఖడ్గము, జ్ఞానము అనేటటువంటి ఖడ్గముతో చిత్వా ఖండించి యోగం ఆతిష్ఠ ఉత్తిష్ఠ. యోగం అంటే ఇక్కడ నిష్కామ కర్మయోగమే. నిష్కామ కర్మయోగాన్ని ఆతిష్ఠ ఆచరించు, ఉత్తిష్ఠ యుద్ధము కోసం లేచి నిలబడు. అందువలన అజ్ఞానము వలన పుట్టినది, మనస్సులో నాటుకుని ఉన్నది అయిన నీ స్వస్వరూపానికి సంబంధించినది అయిన ఈ సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు, లేచి నిలబడు, యుద్ధము నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. నిష్కామ కర్మయోగం అనేటప్పటికి వెంటనే ఆయన తన కర్తవ్యాన్ని తక్షణమే నిర్వహించాలి, అర్జునుడు నిర్వర్తించాలి, అంటే యుద్ధము చేయాలి. కృష్ణ పరమాత్మ చివరి వరకు కూడా మర్చిపోరండి. యుద్ధము చేయకుండా నేను భిక్షాటనము చేయడమే మేలు అని అర్జునుడు చెప్పిన మాట మనం మర్చిపోయి ఉండొచ్చు. 2వ అధ్యాయంలోనే చెప్పారు ఆయన 4-5 శ్లోకాల్లో. మనకి ఏమన్నా మర్చిపోయామేమో కానీ కృష్ణ పరమాత్మ చివరి వరకు కూడా మర్చిపోరు. వెంటనే తను చెయ్యవలసిన ఆయన ఎందుకు ఆ బోధ చేస్తున్నారు, ఏ సందర్భంలో చేస్తున్నారు అన్న మాట ఎప్పుడూ మనసులోనే ఉంటుంది ఆయన కృష్ణ పరమాత్మ. అందుకే లేచి నిలబడు అని మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు. అన్ని సంశయాలకి మూల కారణమైనటువంటి అజ్ఞానాన్ని వదులుకోవాలి. అన్ని సందేహాలు అన్నీ కూడా అజ్ఞానం వలన పుడుతున్నాయి కాబట్టి ముందర అజ్ఞానాన్ని వదిలించుకో, ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. గురు ఉపదేశాల శ్రవణము ద్వారా
ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఆత్మజ్ఞానము కలగాలి అంటే ఏం చేయాలండి? దానికి సాధన ముందుగా కర్మయోగానుష్ఠానం చేయాలి. అందుకోసమని చెప్పి యోగం ఆతిష్ఠ అని అన్నారు. ఫస్ట్ స్టెప్ కర్మయోగాచరణ, తర్వాత గురువు ఉపదేశము ద్వారా శ్రవణము చేసి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. తద్వారా ఏం జరుగుతుంది అంటే అన్ని సందేహాలు తనకి స్వరూపానికి ఆత్మతత్వానికి సంబంధించినటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. తద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో అన్ని సందేహాలని వదిలించుకో అని చెప్పారు. ఎందుకంటే జ్ఞానం వలన మోక్షం వస్తుంది కనుక, ఆ శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది కనుక. ఇది ఈ 4వ అధ్యాయం యొక్క చివరి శ్లోకం అండి. ఒక్కసారి చివరిలో ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము సరే చెప్పారండి, జ్ఞానము వలన అన్నీ నశిస్తాయి, అన్ని సందేహాలు పోతాయి, అన్నిటికీ మూల కారణమైన అజ్ఞానం పోవడం వలన మనకి అన్ని సమస్యలు తీరిపోతాయని ఎంతో కొంత ఏదో అర్థమవుతున్నట్లుగా ఉన్నది. అయితే డైరెక్ట్గా మనం జ్ఞానంలో కూర్చున్నాం అనుకోండి, జ్ఞానం ఆధ్యాత్మం క్లాస్ చెప్తున్నారు, వేదాంతము భగవద్గీత, సరే అక్కడ కూర్చుందామా అంటే సరిపోతుందా? ప్రతి ఒక్కళ్ళు కూడా మనం జ్ఞానం క్లాసులో కూర్చుందాము వేదాంత క్లాసులో అని అన్నారనుకోండి, నిజానికి కూర్చోలేకపోతారండి. ఎందుకంటే ఆలోచనలు మనసులో అక్కడ ఏదో చెప్తూ ఉంటారు, ఎక్కడో ఒక చోట మనకి అర్థం కాదు, వెంటనే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవునా కాదా? లేదా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. అది ఎందుకు జరుగుతోంది అంటే మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. చిత్త విక్షేపము అంటారు దాన్ని, అలా అయిపోతుంది. ఈ చిత్త విక్షేపం మరి ఎలా వదులాలండి? అది ఎందుకు వస్తుంది చిత్త విక్షేపం? దాని ఆలోచనలు కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బాగా చిత్త విక్షేపం తొలగాలి అంటే ఏం చేయాలండి? దానికి ఉపాయము ధ్యానము చేయాలి, ఫోకస్ చేయాలి, మనస్సుని ఏకాగ్రం చేసుకునే ప్రయత్నం చేయాలి. భక్తి కూడా ఉపయోగపడుతుంది. సరే బాగానే ఉందండి చెప్పారు, ధ్యానానికి కూర్చుంటే కూడా అదే చిత్త విక్షేపం, అదే ఆలోచనలు కదా. భక్త్యా సరిగ్గా కుదరట్లేదు, కొంత చేస్తాము భయం వల్ల, ఏదో కోరికలు తీరాలనో, అంతగా భగవంతుడి పట్ల కూడా ఏమో ఎంత ఉందో, కాబట్టి అంత ఏకాగ్రమైనటువంటి భక్తి కూడా ఏమీ ఉండట్లేదు. దానికి ఏం చేయాలండి? అది కూడా సాగట్లేదండి మాకు. దానికి కారణం ఏమిటంటే మనసులో ఇంకా బాగా రాగద్వేషాలు ఉన్నాయన్న గుర్తండి. ఇప్పుడు అది పోవాలి. ఇప్పుడు రాగద్వేషాలు అయితే ఎలా తొలగాలండి అంటే ఒకటి ఉపాయం, కర్మయోగం ఆచరించాలి. పరోపకారంగా నిస్వార్థంగా మనము కర్మలు చేస్తూ ఉండాలండి. దాన ధర్మాలు, మన కర్తవ్య కర్మలు, స్వధర్మాచరణ చేయాలండి. స్వధర్మాచరణలో ఎంతో నిష్ఠ ఉంటుంది. అది చక్కటి నిష్కామ కర్మయోగం అండి. ప్రతిదినము మనం పూజ ఇలాంటివన్నీ చెయ్యవలసిన. ఇప్పుడు ఇవాళ చూడండి ఏకాదశి, తొలి ఏకాదశి, ఎంతో కొంత మనం ఉపవాసం చేయడము, విష్ణు నామస్మరణ చేయడము, ఇది స్వధర్మం. నైమిత్తిక తిథి కదా, అట్లా ఏదో ఒకటి ఎంతో కొంత మనకి ఎంత వీలైతే అంత అసలంటూ ఏదో ఒకటి చేయాలండి. నిరంతరము మనము సుఖంగా ఏ కష్టము లేకుండా, శరీరము కష్టపడకుండా, ఎప్పుడు భోగభాగ్యాలతో తులతూగుతూ అదే జీవితము అని అనుకుంటే అది తప్పండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ప్రతి క్లాస్లోనూ కూడా, మనిషి పుట్టినవాడు బద్ధుడు. ఆ బద్ధత, ఆ బంధం నుంచి తొలగించుకోవాలి అంటే ఫస్ట్ మనము ధర్మం ఆచరించాలి. మనం ఏది నిర్వర్తించాలో అది చెయ్యాలి. పొద్దున్నే లేచి ఒక సూర్య నమస్కారం అన్నా పెట్టుకోవాలి కదండి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఎదురుగా సూర్యుడిని చూసి, ఎందుకంటే మన ప్రాణము సూర్యుడి వల్లనే నిలబడుతున్నది. ఒకసారి ఊహించుకోండి, సూర్యోదయం అవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుందండి? చీకటి అయిపోయింది భూమి అంతా కూడా, ఇంకా ప్రాణులు బతకరు. ఒకసారి అలా ఇమాజిన్ చేసుకుంటే మీరు, ఆ సూర్యుడు, ఆ సౌరశక్తి మనకి ఉత్తేజాన్ని, అసలు ప్రాణశక్తిని నిలబెడుతోంది. లేకపోతే మనకి అన్నము లేదు, ఏమీ ఉండదండి. మనకి అంతలాగా జీవనాధారంగా ఉన్న సూర్య భగవానుడికి, అందులో ఉన్నటువంటి ఆ చైతన్యానికి మనం ఒక్కసారి నమస్కారం చెయ్యాలి కదా ప్రతిరోజు. ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడే ఒక్కసారి మనసారా మనం ఒక్కసారి స్నానం చేశాక సూర్య నమస్కారం, సూర్యుడికి నమస్కారం చెయ్యాలి కదా. అట్లీస్ట్ మీరు సరే భక్తి అంతగా లేదనుకోండి, మిగతా పిల్లలకి మనకంత విశ్వాసం ఉండకపోవచ్చు, సూర్యుడికి నమస్కారం చేయాలనన్నా మనం నేర్పగలగాలండి. ఎందుకంటే సూర్యుడు భూమి మీద ఉన్న ప్రాణికోటి అంతటికీ కూడా ఆధారం. లేకపోతే జీవితం లేదు ఇక మనకి. అటువంటి ఆ సూర్యుడికి మనము ఒక భగవత్ శక్తిగా మనం భావన చేస్తూ ఒక నమస్కారం చేయాలి. అర్హత ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేయాలి. స్త్రీలైనా నమస్కారం చేసుకోవాలి, సూర్య నమస్కారాలు, ఏదో ఒకటి ఒక నమస్కారము. ఇట్లా ప్రతి దినము మనం చేయవలసినవి చాలా ఉన్నాయి. అగ్ని తీసుకోండి, అగ్ని లేకపోతే మనకు ఆహారం అవుతుందా అండి? ఎలక్ట్రిసిటీ రూపంలోనన్నా,
గ్యాస్ రూపంలోనన్నా ఏదో ఒక రూపంలో మనకి అగ్ని వేడి లేకపోతే ఆహారం ఎలా తినగలం, ఎలా వండుకుంటాం మనం? ఆ అగ్ని ఎవరు పుట్టించారండి? ఎలా వచ్చింది అగ్ని? మనం ఆలోచన చేస్తే అగ్ని ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో కోర్స్ అందరికీ తెలుసు H2O మాలిక్యూల్స్ అని చెప్పి, అది ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అలా పెట్టారు, నిలబెట్టారు? ఇదంతా ఆలోచన చేస్తే నిజానికి దేర్ ఈజ్ సంథింగ్ హయ్యర్, ఒక కాస్మిక్ పవర్ అనేది ఉండాలి. ఎందుకంటే చూడండి, ఎంత ఏఐ అయినా కానీ కూడా ఒక మనిషి కనిపెట్టిందే కదండి. దానికి అంత శక్తి ఇచ్చింది ఒరిజినల్గా ఏదో ఎవరో ఒక ప్రోగ్రామ్ రాశాకే కదా అంత శక్తి వచ్చింది. అంతటి ఏదైనా కానీ కూడా ఒక జస్ట్ కేవలము ఒక నాన్ లివింగ్, ఒక జడమైనటువంటి పదార్థము తనంత తానుగా అది జన్మించలేదు అంటే ఉండలేదు, తనంత తానుగా అది ఏ ఫంక్షను చేయలేదండి. ఎవరో ఒకళ్ళు నడపాలి. కార్ అయినా కానీ కూడా దానికి వెనకాతలు ఏదో ఒకటి ఉండాలి కదా, నడవడానికైనా నడిపించడానికైనా. అలాగా ఈ మొత్తము ప్రపంచము నడుస్తున్నది అంటే ఏదో ఒక శక్తి కారణమై ఉండాలి. అండ్ ఆ శక్తికి ఏదో ఒక చైతన్యం ఉండాలి, తెలివి ఉండాలి కదా. ఇది తెలుసుకుని మనము ఆ శక్తికి మనం చేయగలిగినంత ప్రతిదినము కృతజ్ఞత ప్రకటన అనేది ఉండి తీరాలండి. భగవంతుడున్నాడా లేదా అనేటటువంటి డౌట్ ఉన్న వారికి చెప్తున్నాను. సంశయాత్మ వినశ్యతే అని అందుకే అన్నారు. అక్కడి నుంచే మన డౌట్లు ప్రారంభమైతే ఇక మనం ఏం చేయగలము? కర్మయోగ సాధన ప్రారంభం. అందుకు కొంచెం ఈ కర్మయోగం కోసం స్వధర్మానుష్ఠానం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి నేను ఎక్కడికో వెళ్ళాను అనుకోండి. మొత్తం మీద 3 ఉన్నాయి మనకి. ఇగ్నోరెంట్ మైండ్, స్కాటర్డ్ మైండ్, ఇంప్యూర్ మైండ్ అని చెప్పి ఒక గురువు గారు చక్కగా చెప్పారు. మనకున్న సమస్యలు 3 అన్నమాట అండి. ఇగ్నోరెంట్, మనకి జ్ఞానం లేదు. విక్షేపం, ఎప్పుడూ స్కాటర్ అయిపోయి ఉంది. మన మనసు 1000 విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక మాట చెప్పారా, మన మనస్సుట రోజులో 19,000 ఆలోచనలు చేస్తూ ఉంటుందిట. ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ తక్కువ ఉండే అవకాశం లేదన్నారు. 19,000 ఆలోచనలు అండి. చెప్పండి ఇంక అసలు అమ్మో. ఆ తర్వాత ఇంప్యూర్, మనకి నిండా రాగద్వేషాలు నిండుకుని ఉన్నాయి మనసులో. ఈ 3టిని వదులుకోవడానికి ఫస్ట్ రాగద్వేషాలకి కర్మయోగము, భక్తి యోగము కూడా సహకరిస్తుంది. విక్షేపాలు, కోరికలు తీరడానికి తగ్గడానికి భక్తి యోగము, ధ్యానము కూడా, ప్రాణాయామము కూడా అక్కడ సహకరిస్తుంది. అజ్ఞానానికి ఒకటే ఒక విరుగుడు, అది జ్ఞానం అండి. చీకటి లాంటిది అజ్ఞానం, దానికి దీపమే. ఇంకా అజ్ఞానం తొలగడానికి వేరే దారి లేదు. జ్ఞానం, అది ఆత్మజ్ఞానం అన్నమాట. ఇవి 3 మనం మన సాధన స్టెప్స్ ఇలా ఉండాలన్నమాట. ఇక్కడతో 4వ అధ్యాయం పూర్తయింది. ఒకసారి అది చదివి మనము గీతా సారము కథ ఒకటి చెప్పుకోవాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ 4థోऽధ్యాయః. ఈ అధ్యాయానికి గీతాసారములో ఇచ్చినటువంటి శ్లోకము, జ్ఞానయోగానికి కర్మ వికర్మత్వం చింతయ చాత్మని కర్మగతిం నాస్తి జ్ఞాన సమం లోకే త్యజ చాహంకృతి మిహ దేహే. అద్భుతంగా ఉంటుందండి. అసలు ఈ గీతాసారములో ఆ ఒక్క శ్లోకము చాలు, మొత్తం ఆ అధ్యాయం యొక్క సారం తెలిసిపోతుంది. కర్మ, అకర్మ, వికర్మ, కర్మను అలాగే కర్మ చేయకపోవటాన్ని, కర్మను విపరీతంగా అంటే విరుద్ధంగా చేయడాన్ని, వికర్మ అంటే నిషిద్ధ కర్మ, చేయకూడని కర్మ చేయటాన్ని, అలాగే ఈ 3 కర్మల వల్ల కలిగే ఫలాన్ని కూడా ఆలోచించు, కర్మ గతిని ఆలోచించు. జ్ఞానానికి సమానమైనటువంటిది వేరే ఏదీ లేదు. నాస్తి జ్ఞాన సమంలోకే. దేహమే నేను అనే అహంకారాన్ని విడిచిపెట్టు. త్యజచ అహంకృతిం ఇహ దేహే. ఈ దేహమునందు నేనే అనేటటువంటి ఆ భావాన్ని విడిచిపెట్టు. ఇది జ్ఞానయోగం యొక్క సారాంశం అండి. ఎందుకంటే జ్ఞానం అంటేనే నేను దేహము అనేది వదులుకుని నేను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడం. కాబట్టి అది వదిలిపెట్టడం చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత చక్కగా ఉన్నదో గీతా సారం ఈ అధ్యాయానికి. ఈ గీతా సారం అండి అర్థాలతో సహా ప్రతిరోజు మనం అసలు మననం చేసుకుంటే కూడా భగవద్గీత మొత్తము మనకి ఒక్కసారి రివిజన్ అయినట్టు ఉంటుందండి. ఏం చెప్పారు అధ్యాయంలో అని చెప్పి. ఎందుకంటే ఎన్నో శ్లోకాలు ఉంటాయి, మనకి అంతా గుర్తుండదు కదా సారం అంతా. గీతా సారం మనము అర్థాలతో ఒకసారి చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ 4వ అధ్యాయ మహిమ పద్మపురాణాంతర్గతంగా వచ్చింది. ఒక్క నిమిషం అండి. వృక్షాలకే మోక్షం, ఈ మహిమ కథ పేరు.
పూర్వము కాశీక్షేత్రంలో భరతుడు అనేటటువంటి ఒక సాధకుడు ఉండేవాడుట. ఆయన రోజూ కూడా జ్ఞానపరమైనటువంటి సాధన చేసుకుంటూ కాశీ విశ్వేశ్వరుడి సన్నిధానంలో కూర్చుని భగవద్గీత 4వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడుట. అలా కొంతకాలం చేయగా ఆయనకి తీర్థయాత్రలు దర్శించాలి అనేటటువంటి సంకల్పం కలిగి ఆయన బయలుదేరాడు. అలా ప్రయాణమయ్యి ఆయన ఎన్నో తీర్థాలు క్షేత్రాలు దర్శించుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయనకి ఒకరోజు ప్రయాణం చేస్తూ ఉంటే రాత్రి అయ్యేటప్పటికి ఒక అరణ్యంలో ఆయన ఉండవలసిన బుద్ధి వచ్చింది. అంటే అప్పట్లో ఇలాగ ఊర్లో హోటల్స్ లేవు కదండి ఆ సమయంలో. అప్పుడు ఆయన ఏదో ఒక భద్రమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని సాయంకాల అనుష్ఠానాలు పూర్తి చేసుకుని సంధ్యావందనాది అనుష్ఠానాలు ఆయన అలవాటు ప్రకారంగా భగవద్గీత 4వ అధ్యాయాన్ని పారాయణ చేసుకున్నాడట. అక్కడే ఒక 2 రేగి చెట్లు కనిపించాయి ఆయనకి. అక్కడ రాత్రి అక్కడే పడుకుని నిద్రపోయాడు ఆయన తలకి ఒక రేగు చెట్టు, కాళ్ళకి ఒక రేగు చెట్టు తగులుకుతూ ఉన్నాయి. అలాగే ఆయన పడుకున్నాడు తాకుతూ వాటిని. మనస్సులోనే ఆ అధ్యాయాన్ని మననం చేసుకుంటూ ఆయన నిద్రపోయాడు. పొద్దున్నే లేచి తిరిగి ఆయన అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు నుంచి ఆ 2 రేగు చెట్లు బాగా ఎండిపోయాయట, పూర్తిగా చచ్చిపోయాయి ఒక 5 రోజుల్లోనే. ఆ చెట్లలో ఉన్నటువంటి జీవులు మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఒక పక్కనే ఉన్నటువంటి గ్రామంలో బ్రాహ్మణ బాలికలై జన్మించారట. ఆ పిల్లలకి పుట్టుకతోనే పూర్వజన్మ స్మరణ ఉన్నది. వాళ్ళకి ఎవరూ ఉపదేశించకుండానే ఈ 4వ అధ్యాయం నోటికి వచ్చి వాళ్ళు ఎప్పుడు ఏం పనులు చేస్తున్నా 4వ అధ్యాయం శ్లోకాలు చదువుతూ ఉండేవారట. వాళ్ళకి చిన్న 7 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒకరోజు ఆ ఊర్లో వాళ్ళు ఆట ఆడుకుంటుంటే ఒక మహర్షి గారు అలా వెళుతూ వీళ్ళు చూశారు. ఆ మహర్షి గారిని చూసిన వెంటనే ఆయన్ని గుర్తుపెట్టి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారట. ఎవరమ్మా మీరు, ఎందుకు నాకు ఇలా నమస్కారం చేస్తున్నారా అని నన్ను అడిగితే వీళ్ళు చెప్పారట, మేము పూర్వజన్మలో మిమ్మల్ని అరణ్యంలో చూసామండి, మేము రేగు చెట్లుగా శాపవశాన రేగు చెట్లుగా పుట్టాము. అయితే మీరు చేసినటువంటి ఆ భగవద్గీత పారాయణ అలాగే మీ స్పర్శ భాగ్యం మాకు కలిగింది. ఆయన ఒక కాళ్ళు శిరస్సు రేగు చెట్టుకి తగిలాయి కదా, దానివల్ల మా శాపాలన్నీ తీరిపోయి మాకు మానవ జన్మ లభించింది. మీరు ఉపదేశించినటువంటి ఆ 4వ అధ్యాయాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేదు, ప్రతిరోజు పారాయణ చేస్తూనే ఉన్నాము అని చెప్పి వందనాలు చేశారట. అయితే ఆయన అదేమిటమ్మా, ఏమిటి మీ కథ ఏమిటి చెప్పండి అని అడిగితే అప్పుడు వీళ్ళిద్దరూ చెప్తూ ఉన్నారు, మేము ఇక్కడికి కొంత దూరంలో గోదావరి నది ఉండేది, అక్కడ ఒక చిన్న పాప అనేటటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉండేది. అక్కడ సత్యతపుడు అనేటటువంటి ఒక మహర్షి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయితే ఆయన సమాధిలో ఉండి అసలు బ్రహ్మగారు వచ్చారన్న సంగతే గుర్తించలేదుట. అయినా కానీ కూడా బ్రహ్మదేవుడు కోపించకుండా ఆయన సమాధిలోంచి బయటకు వచ్చే వరకు వేచి ఉండి ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొంచెం ఏదో మామూలుగా మాట్లాడుకుని వరాల గురించి ఈయన తపస్సు చేయలేదు కదా, కాబట్టి వరాలు కోరుకోవడం అటువంటివి లేవు. వాళ్ళిద్దరూ ఏదో బ్రహ్మగోష్ఠి చేసుకుని బ్రహ్మ విద్యా గోష్ఠి చేసుకుని వెళ్ళిపోయారట బ్రహ్మగారు. అప్పటి నుంచి ఎప్పుడూ ఆ బ్రహ్మగారు అస్తమానం వస్తూ ఉండేవారట. ఈయనతో ఏవో చర్చలు చేసుకుంటూ మామూలుగా బ్రహ్మ విద్య గురించి ఏదో మాట్లాడుకుంటూ మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంద్రుడికి ఆ విషయం తెలిసిందిట. ఆయన ఎంతో తీవ్రమైనట్టు తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఏమిటంటే ఎప్పుడైనా ఎక్కడైనా తపస్సు చేస్తూ ఉంటే వారికి ఆ తపస్సు చేసే యోగ్యత ఉన్నదో లేదో అని ఆయన పరీక్షించడం ఆయన ఒక పని. అయితే ఆయన ఈ 2 బాలికలు అప్సరసలు ఇంద్రుడి యొక్క సభలో, ఆ అప్సరసలు వీళ్ళిద్దరినీ పిలిచి మీరు వెళ్ళి ఆ సత్యతపుడి యొక్క తపస్సుని ఒకసారి చూసి రండి, చెడగొట్టి రండి అని పంపించారట. వీళ్ళు చాలా సౌందర్య గర్వంతో మేము చాలా సునాయాసంగా ఆ పని చేస్తాము అని చెప్పి వచ్చారట. వచ్చి ఎంతో ప్రయత్నించినా ఆయన ఏమాత్రము దానివల్ల ఏ ప్రభావము లేకపోయింది ఆయనలో. వీరికి ఇంకా గర్వం పెరిగిపోయి ఆయన మీద పడిపోయారు. ఆయన తపస్సులో ఉన్నాడు కదండి, ఒక్కసారి ఆయనకి బాహ్య స్మృతి కలిగింది, చాలా ఆగ్రహం అయ్యింది వీరిద్దరి మీద. వీరిద్దరిని వెంటనే శపించారు, మీరు రేగి చెట్లై పడి పుట్టండి అని చెప్పి. వీళ్ళకి గర్వం అంతా దిగిపోయి ప్రార్థన చేసి పాదాల మీద పడి మా అపరాధాన్ని క్షమించండి, మాకు ఏదో ఒక విమోచనం కల్పించండి అంటే ఆయన పాపం వెంటనే కోపాన్ని తగ్గించుకుని మీకు మంచే జరుగుతుంది, మీరు ఇలా చెట్లుగా ఉన్న సమయంలో భరతుడు అనేటటువంటి ఒక ఋషి వచ్చి భగవద్గీత 4వ పారాయణ చేస్తాడు, అది మీకు దానివల్ల మంచి జరుగుతుంది, ముక్తి లభిస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి మేము ఇలా పడిపోయి ఉన్నాము.
అయితే ఆ భాగ్యవశాన మీరు వచ్చి ఆ భగవద్గీత అధ్యాయ పారాయణ చేశారు. ఆ తర్వాత మాకు ఆ వృక్ష శరీరంలోంచి విమోచనం అయ్యి మేము మళ్ళీ మానవులుగా జన్మించి మాకు పూర్వజన్మ స్మృతి అంతా కూడా లభించింది. ఈ అధ్యాయానికి ఇంత మహిమ ఉన్నది కనుక మేము ప్రతిరోజు దీన్ని పఠనం చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకున్నారట ఆ భరత మహర్షికి. వారు ఆ అధ్యాయ పారాయణ బలంతో ఆ జన్మలోనే మోక్షము పొందారు అని ఈ కథ అన్నమాట అండి. అంతటి గొప్ప మహిమ కలది ఈ చతుర్థ అధ్యాయము. ఎప్పుడు ఈ కథలు చెప్తుంటే నాకు ఒక విషయం అనిపిస్తుంటుందండి, ఎన్ని జన్మలు ఎత్తుతున్నారో గమనిస్తున్నారండి. ఎన్ని శరీరాలలో సూక్ష్మ శరీరం ఎంతలా ప్రయాణం చేస్తోందో. పూర్వజన్మ స్మృతి ఉంటుంది అప్పుడప్పుడు ఆ సంస్కారాలు తెలుస్తూ ఉంటాయి. ఇట్లా మనకి ఎప్పటికీ కూడా ఒకసారి జన్మ ఎత్తాము అంటే మోక్షము తో తప్ప ఇందులోంచి మనం బయటపడలేమండి. ఇది ఒక కంటిన్యూస్ రంగుల రాట్నం లాంటిది. ఇందులోంచి బయటపడే మార్గం లేదు, తిరుగుతూనే ఉండాలండి. మనంతట మనకే దీంట్లోంచి బయటపడాలి అని అనిపించి మనం సాధన చేసుకుని జ్ఞానాన్ని సంపాదించాలి తప్ప ఇక వేరొక దారే లేదు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి, కమిట్మెంట్ ఉండాలి బ్రహ్మ విద్య విషయంలో. అవును, అంత సులభం కాదండి. ఎందుకంటే ఏదైనా ఒక విద్య చదివేటప్పుడు అంటారు, ఇదేం బ్రహ్మ విద్య ఏమన్నానా అంటారు. అంతటి కష్టము బ్రహ్మ విద్య అనేటటువంటిది ఒక సామెతలాగా చెప్తూ ఉంటారు. ఏదైనా ఒక సులభంగా వచ్చేస్తుంది, ఏం బ్రహ్మ విద్య ఏమన్నానా అంటారు. అంతటి అలా చెప్పేటటువంటి బ్రహ్మ విద్యని మనం అభ్యసిస్తున్నాము అంటేనే అసలు మనము చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా పఠించాలి దీన్ని. ఎక్కడా కూడా అక్కడ చెప్పినట్లుగా సంశయాలు అవన్నీ తీర్చుకుంటూ అశ్రద్ధ లేకుండా మా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది చాలా ఈ అధ్యాయంలో ఒక మంచి మాటలలో ఇదొకటండి. ఎక్కడైనా కూడా శ్రద్ధ గలవాడికి ఎప్పుడూ కూడా మంచి ఫలితమే ఉంటుంది. చాలు ఇవాళకి. నేను ఇంకే ఖాళీ ఉంటే మొత్తం అంత సమయం ఖర్చు పెట్టి ఏదో ఒకటి చెప్పాలనే ఉంటుంది. ఇవాళకి చాలండి, పూర్తయింది. మనం మళ్ళీ 5వ అధ్యాయంతో మళ్ళీ సోమవారం క్లాస్ చెప్పుకుందాము. భగవంతుడి కృప వల్ల, గురువుగారి అనుగ్రహం వల్ల 4 అధ్యాయాలు పూర్తి చేసుకోగలిగాము. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన జీవితంలో ఒక పరీక్షేనండి సాధన అనేటటువంటిది. ఏం జరుగుతుందో తెలియదు. అందున ఇవాళ ఏకాదశి అని చెప్పి ఇక ఆపడం ఎందుకు అని పూర్తి అయిపోతుంది అని ఇవాళ నేను చెప్పాను. చాలండి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జయ గురుదత్త అండి.